ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరాక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిదినము మీతో మాట్లాడడానికి దేవుడు చూపించిన గొప్ప కృపకై దేవుణ్ణి ప్రతిదినము స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో మనమే బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటాం. మనతో తోడబుట్టిన వారు కొన్నిసార్లు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, నేనే బాగా చేస్తూ ఉన్నాను. మన తల్లిదండ్రులను చూసుకునే పనిలోనేమి, ఇతర విషయాల్లోనేమి మనం యాక్టివ్గా ఉండుండొచ్చు. అలాగే మన సంఘంలో కూడా మనకు అప్పజెప్పినటువంటి పనిలో మనం చాలాసార్లు బిజీగా ఉండి కష్టపడి దేవుని పనిని నమ్మకంగా జరిపిస్తూ ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు మనల్ని ఎవ్వరూ రికగ్నైజ్ చేయట్లేదే, ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు అనే ఒక చిన్న నిరుత్సాహం కూడా ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యం మనకి ఏమి తెలియజేస్తూ ఉంది అని అంటే, నీవు చేసిన ప్రతి పని, నీవు బాధ్యతగా ఉన్న విధానాన్ని బట్టి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నేను నిన్ను గుర్తిస్తున్నాను అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో మొర్దుకై అనే ఒక ఆయన ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఎస్తేరు యొక్క పినతండ్రి. గమనించండి, మొర్దుకై ఒకసారి రాజును కాపాడాడు, ప్రాణాపాయకరమైన పరిస్థితి నుంచి కాపాడాడు. దాన్ని ఎవ్వరూ గుర్తించలేదు, ఎవరికి తెలియలేదు. కానీ అక్కడ గ్రంథంలో రాయబడింది. ఈ విషయాన్ని రాజు తెలుసుకునేలా దేవుడు చేశాడు. వాస్తవానికి ఎస్తేరు గ్రంథంలో హామాను 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ ఒకే దినమున సంహరించాలని తాకీదులు రాయించి రాజు యొక్క ఉంగరంతో రాజముద్ర వేశాడు. అటువంటి తాకీదులను ఎవ్వరూ మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కానీ ఎస్తేరు తన మనవిని రాజు సమక్షంలో తీసుకొని వచ్చిన తర్వాత రాజు ఎస్తేరుకు సంపూర్ణమైన అవకాశం ఇచ్చాడు. తన ద్వారా తన ప్రజలందరూ రక్షించబడ్డారు. దానిలో భాగంగా ఈ మొర్దుకై చేసినటువంటి సేవను, మొర్దుకై చేసినటువంటి మేలైన పనిని రాజు గుర్తించేలా దేవుడు రాజుకు సహాయం చేశాడు. గమనించండి, 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతున్నా, చూద్దాం. ఆ రాత్రి, ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దుకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. చూడండి, ఈ విషయాన్ని రాజుకు డైరెక్ట్గా తెలియదు, ఆ రికార్డులో రాయబడింది. ఎవరైతే చంపాలని చూశారో దాని విషయంలో మొర్దుకై అప్రమత్తత చేసి ఆ ప్రమాదం నుంచి తప్పించినట్లుగా రాయబడింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతి తెలుసుకున్నటువంటి రాజు మొర్దుకైకి ఏమైనా చేశారా, ఏమైనా ఘనపరిచారా, ఏమైనా మేలు చేశారా అని అడిగినప్పుడు ఎలాంటిది ఏమి చేయలేదని తన పరివారం తెలియచేశారు. వెంటనే తర్వాత ఉదయమున మొర్దుకైని తన ప్రజలందరి ఎదుట గొప్ప చేశాడు. అంతేకాదు, ఈ ఈ గొప్ప చేయటానికి హామానుకు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. శత్రువైనటువంటి హామాను చేత మొర్దుకై
కీర్తిని ప్రకటించేలా ప్రజల్లో దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ పని చేసినా దానిలో నమ్మకంగా ఉండు. దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్యలో నమ్మకంగా ఉండు. నీ కుటుంబంలో నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా ఉండు. నీ ఆఫీస్లో నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండు. తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై తర్వాత ఎంత గొప్పవాడయ్యాడు. హామానును ఉరితీశారు. తన ప్రజలందరినీ, యూదులందరినీ రక్షించబడేటట్లు తాకీదులు తిరగరాయించాడు దేవుడు. కాబట్టి నీవు దేవుని పరిచర్యలో నీవు పాలిభాగస్థులు అయినప్పుడు, నీవు సంఘంలో ఏ పనైనా చేసినా, నిన్ను ఎవరు గుర్తించకపోయినా నీవు నిరుత్సాహపడద్దు. ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక దేవుని సేవకుని మాట నా జీవితంలో నన్ను మార్చేసింది. ఆ మాటను బట్టి నేను దేవుని పరిచర్యలో బహుగా కష్టపడ్డాను. దేవుడు నన్ను విస్తారంగా ఆశీర్వదించాడు. నేను చిన్నప్పుడు దేవుని పరిచర్యలో కీబోర్డ్, తబలా ప్లే చేసేవాడిని. కొన్నిసార్లు కొంతమంది దేవుని సేవకులు వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి నాకు పేమెంట్ ఇవ్వలేకపోయేవాళ్ళు. చాలామంది ఆర్టిస్టులు మరి వారి జీవన విధానం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత పేమెంట్ ఇవ్వాల్సిందే. మరి వారు కూడా బ్రతకాలి కాబట్టి. నా విషయం వచ్చేసరికి నేను చదువుకుంటా ఉన్నాను. ఆ దేవుని సేవకుడు నాతో ఒక మాట చెప్పాడు. తమ్ముడు, నీవు ఏ పనైనా చెయ్యి, కీబోర్డ్ వాయించు, దేవుని పరిచర్య చెయ్యి, తబలా వాయించు, నీకు రావాల్సినటువంటి ప్రతిఫలం సరిగ్గా అందలేదనుకో, అనగా నీ రెమ్యూనరేషన్ నీకు పూర్తిగా చేతికి రాలేదనుకో, నీవేం దిగులు పడొద్దు. దేవుడు నీకు ఇవ్వాల్సిన టైంలో ఆ డబ్బులు దేవుని దగ్గర చక్రవడ్డీ రూపంలో నీకు పంపిస్తాడు అని చెప్పాడండి. దాన్ని నేను నమ్మాను. ఒక ఆర్టిస్ట్గా ఉన్న నేను తర్వాత చదువుకున్నాను. ఉన్నతమైన చదువులోకి దేవుడు తీసుకొచ్చాడు. ఉన్నతమైన ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు. అంతేకాదు, దేవుని పరిచర్య చేయటానికి దేవుడు గొప్ప సహాయం చేశాడు. నీ సర్వీసెస్ రికగ్నైజ్ చేయబడకపోవచ్చు నీ ఆఫీసులో, నీ కుటుంబంలో, నీ సంఘంలో. కానీ నీవు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన మొర్దెకైని నాయన నీవు ఎలా ప్రేమించావో, దీన స్థితిలో ఉన్న మొర్దెకైని శత్రువు చేత, ప్రభా హామాను చేత గొప్ప కీర్తిని తన ప్రజలందరిలో వచ్చేలా చేశావు. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభా. దేవా, నిజమే, మేము కూడా అనేక మార్లు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేకపోవచ్చు. కానీ నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభా నాయన అనేక మార్లు మమ్మల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చావు. నాయన, నీ బిడ్డలు ఎవరైతే వారి కుటుంబాల్లో, వారు పనిచేసే చోట, వారి సంఘాల్లో కష్టపడుతూ ఉన్నారో, నాయన ఎవరైతే రికగ్నైజ్ చేయబడకపోతూ ఉన్నారో, ఎవరైతే నెగ్లెక్ట్ చేయబడ్డారో, ఎవరైతే రిఫ్యూజ్ చేయబడ్డారో, వారందరినీ మీ చేతిలో సమర్పిస్తా ఉన్నాం. ఒకానొక దినమున నీవు దాచించిన మేలు నాయన నీవు వారికి దయచేస్తావని నమ్ముతా ఉన్నా. ఆయన మొర్దెకై ద్వారా ప్రభా తన జనాంగం అందరినీ రక్షించావు కదా ప్రభా. ఆయన నీ బిడ్డలు అట్లా ఉండటానికి సహాయం చేయండి. నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి సహవాసము, పరిశుద్ధాత్మ తోడు మనందరికీ ఉండి నిండార్లుగా ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు, మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు మీ ప్రార్థన అవసరతలు
తెలియచేయమని అడుగుతా ఉన్నాను. అందరికీ శుభములు. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.